అన్ని రా ముచ్చట్లే. ఇప్పుడు వరకు నరాల గురించి, బొక్కల గురించి, తల గురించి అన్ని గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు హోమియోపతి చదవాలని మీకు ఎందుకు అనిపించింది? ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోతే అరే రోజు పోవాలి, 2 రోజులకి ఒకసారి పోవాలి, గుచ్చుతాడు, బాగా నొప్పి అవుతుంది, మళ్ళీ ఇంట్లో ఉండి ఏం లాభం అన్నట్టు అనిపిస్తుంది. హోమియోపతి వాడడం వల్ల వితౌట్ సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది మంచిగా. హెల్ప్లెస్ కేసులు కూడా డీల్ చేసి ఉండుంటారు, కొన్ని సాల్వ్ అయి బయటకు వచ్చి ఉంటాయి, కొన్ని మీరే సారీ అనుకుని ఉంటారు. ఇది తగ్గుతుందా 100% అని అడిగితే నేను ఒకటే మాట చెప్తా, నాకు తెలియదు. నువ్వు వాట్సాప్లో చదువుకున్నావా అట్లా టైప్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, చెప్పే సమాధానం గెటప్ చేసుకొని ఇట్లా వేరేలాగా మాట్లాడినా అంటే నాకు పేషెంట్కి తగ్గడం ఇంపార్టెంట్. ఏం తిన్నారమ్మా నిన్న అని అడిగిన. నైట్ రెగ్యులర్ రైస్ తిన్నాం. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఈడికి వెళ్ళి మేము పానీపూరి తినిపోయినామని. ఇలాగే ఉంటుందండి చేతన్ గారితో మాట్లాడితే. అందుకే ముందే చెప్పిన అన్నీ రా ముచ్చట్లే ఉంటాయని. మన హైదరాబాద్ భాష ఇది 5 నిమిషాలు, 5 నిమిషాలు 2 గంటలు అయిపోతాయి. కమెంట్స్ కూడా రకరకాలు వచ్చి ఉంటాయి. పాజిటివ్ పీపుల్ డోంట్ రియలీ కమ్ అండ్ టైప్ దేర్, నెగిటివ్ ఎక్కువ టైప్ చేస్తారు. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? డాక్టర్ అనేసి పెద్ద బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ సూట్లు, బ్రాండెడ్ బూట్లు వేసుకొని ఇట్లా తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడొద్దు. ఏమందండి చెప్పండి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని రాసుకుంటా అన్నట్టు ఉండకూడదు, అనేది మీకు అన్నట్టు ఉండొద్దు. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నా పాడ్కాస్ట్లో సమ్వన్ అఫ్ కోర్స్ నా ఫ్యామిలీ కూడా రియలీ డిపెండ్ ఆన్ సమ్వన్ హూ ఇస్ రియలీ ఇమోషనల్, సమ్వన్ హూ ఇస్ రియలీ ఫ్రెండ్లీ, గ్రౌండెడ్. ఈరోజు ఇక్కడంతా వీళ్ళు కంప్లీట్లీ రా ముచ్చట్లే వింటారు. హిజ్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. హాయ్ అండి చేతన్ రాజ్ గారు. అన్ని రా ముచ్చట్లే. ఇప్పుడు వరకు నరాల గురించి, బొక్కల గురించి, తల గురించి అన్ని గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ కష్టం వెనకాల బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇగో ఇది కూడా రావాలి. నేను ముందే చెప్పిన అంతా రా ముచ్చట్లే ఉంటాయి ఈరోజు అని చెప్పేసి, రైట్? చేతన్ గారు, ఫస్ట్ వీడియో మీది ఆన్ ఎయిర్ ఎప్పుడైంది? ఏమో మేడం, 4-5 ఏళ్ళు అయింది. 4-5 years అయిందా? ఓకే. సో ఫస్ట్ వీడియో చూసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ మీకు ఉంటుంది కదా? ఉంటుంది. మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉంటుంది, ఎలా వచ్చింది, నేను మంచి మాట్లాడినా లేదా అన్నది ఉంటుంది కదా. దాని కింద కమెంట్స్ కూడా రకరకాలు వచ్చి ఉంటాయి. పాజిటివ్ పీపుల్ డోంట్ రియలీ కమ్ అండ్ టైప్ దేర్, నెగిటివ్ ఎక్కువ టైప్ చేస్తారు. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే బాధ అనిపిస్తుంది ఫస్ట్. కానీ ఏంటంటే మెయిన్ మన వీడియో పబ్లిష్ అయింది కదా, అరే నేను కూడా యూట్యూబ్లో ఒక వీడియో వేసిన, ఇప్పుడు ఎంతమంది చూస్తారో ఏమో అనేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిస్తే, అరే ఆగు నీకు కూడా చూపిస్తాను, ఇట్లా ఓపెన్ చేసి చూడరా నేను యూట్యూబ్లో వీడియో వేసిన అది ఇదని. అట్లా నేను చేసిన చాలా రోజులు. ఒక ఫస్ట్ వీడియో వేసినప్పుడు అటెంప్ట్ చాలామందికి చూపించిన, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నా. అయితే అట్లా కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మీరు కూడా నవ్వుకుంటారేమో, అప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని మంత్స్ మీకు ఏంటబ్బా నేను ఇంత మంచి చెప్తుంటే, మంచి చెప్పాలని అట్లీస్ట్ ట్రై చేస్తుంటే వీళ్ళేంది ఇట్లా నెగిటివ్ చెప్తున్నారు అని అనుకుంటారు కొంతమంది. భాష, ముఖ్యంగా మీ భాష మీద ఎక్కువ కమెంట్ చేయడం నేను చూస్తూ ఉంటాను. మీరు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. బికాస్ యు ఆర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ బ్యాక్గ్రౌండ్, బై డిఫాల్ట్ మీకు ఈ స్లాంగ్ వస్తుంది. నేను తెలుగులో మాట్లాడినా మీ స్లాంగే వస్తుంది, అందుకే నేను ఎప్పుడు కనెక్ట్ అవుతాం. సో మీకు అప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఇప్పుడు మనం న్యాచురల్ ఉండాలి. ఇప్పుడు మనం డాక్టర్ అనేసి పెద్ద బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ సూట్లు, బ్రాండెడ్ బూట్లు వేసుకొని ఇట్లా తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడొద్దు. ఏమందండి చెప్పండి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని రాసుకుంటా అన్నట్టు ఉండకూడదు, అనేది అన్నట్టు ఉండొద్దు. సో అంతే. కొంతమంది ఇప్పుడు కమెంట్ చేస్తుంటారు, ఏమన్నా వాట్సాప్ హోమియోపతి డాక్టర్ నువ్వు వాట్సాప్లో చదువుకున్నావా అట్లా టైప్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అవును. సో వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం? అంటే వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంది అంటే, ఇప్పుడు నేను జర గెటప్ చేసుకొని ఇట్లా వేరేలాగా మాట్లాడినా అంటే నాకు పేషెంట్కి తగ్గడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు మొన్న ఒక వీడియోలో నేను ఏమని చెప్పినా, మీరు ఈ పల్లి బఠానీలాగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటే మీ కిడ్నీలు పోతాయి. మీ కిడ్నీలు పోతే ఏమవుతుంది మీకు అనిపిస్తుండొచ్చు, అరే ఏమవుతుంది ఇప్పటికైతే నొప్పి తగ్గుతుంది కదా అనేసి. మళ్ళీ దాని తర్వాత ఫిస్చులా వేసి వాళ్ళు రెగ్యులర్లీ డయాలిసిస్ చేయించుకోవాలి. ఇప్పుడు డయాలిసిస్ అంటే ఎక్కడో ఊర్లో కూసున్న వెంకట్కి అర్థమవుతుందా? కాదు, అవునా కదా? సిద్దిపేటలో ఉంటాడు, లేదంటే కరీంనగర్లో ఉంటాడు, కరీంనగర్లో మళ్ళీ పల్లెటూరులో ఉంటాడు. మనకి ఎట్లా అర్థం అవ్వాలి? కిడ్నీ అంటేనే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే మీకు హైపర్ టెన్షన్ ఉంది, మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, 170/120 వస్తుంది అంటే, ఏమో లెక్కలు చెప్తుంది డాక్టర్. అరే నాయనా నీకు ఎక్కువ అవుతుంది, ఇది బీపీ పెరుగుతుంది, పక్షవాతం వస్తుంది.
ఎందుకొస్తది? నువ్వు ఇవి తప్పులు చేస్తున్నావు. ఇవి చెయ్యొద్దు అంటే, అరే! మాకు చెప్పిండు డాక్టర్ అదే. అన్నట్టు సో, పేషెంట్ లెవెల్‌కి అర్థమైతది. దిగి మాట్లాడితే మాట్లాడాలి. వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. రీనల్ పారెన్కైమా డ్యామేజ్ అయితది. ప్రోటీన్ యూరియా అయితది. ఏం అర్థమైతది? అన్నా నీ మూత్రంలో బురుగు వస్తుందా? అంటే అర్థమైతది. హ్మ్. అవునా కాదా? హ్మ్. మూత్రం రోజు వస్తుందా లేదా? ఎన్ని సార్లు పోతున్నారు? అంటే వాళ్ళకి అర్థమైతది. తగ్గిందా? షుగర్ వ్యాధి పెరుగుతుంది కదా శరీరంలో. స్మెల్ వస్తుందా యూరిన్‌లా? ఇట్లా అడిగితే వాళ్ళకి తెలుస్తది. లేకపోతే వాళ్ళకి ఎట్లా అర్థమైతది? హ్మ్. చేతులు కాళ్ళు లాగుతున్నాయి. సో, లోవర్ చేతులు క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మీ సబ్జెక్ట్ అందాలి. వాళ్ళకి కూడా తెలియాలి. అంటే వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్‌లో మాట్లాడితే ఈజీ అయిపోతది ఈజీ అన్నది మీ అయిపోతది. టార్గెట్. అట్లా. రైట్. అసలు హోమియోపతి చదవాలని మీకు ఎందుకు అనిపించింది? అరే మేడం! అబ్బా! ఊరికే ఒక లైన్ చెప్పండి చైతన్య గారు. అంటే మేము చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతున్నాం మా ఇంట్ల. ఓకే. అయితే మంచిగా తగ్గుతది. నేనైతే ఎందుకు వాడుతుండే అంటే, అరే ఇంజెక్షన్‌లు పడతలేవు, గ్లూకోస్‌లు పడతలేవు, ఏం పడతలేవు. హ్మ్. ఉండనీకి ఇంట్లో కూడా ఉండనీకొస్తుంది. స్కూల్ కూడా ఎళ్ళే అవసరం లేదు. బీమార్ పడితే హోమియోపతి గోళీలు తింటే ఏమో ఇంకా చప్పరించొచ్చు, మంచిగా రెస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో. అంటే ఫస్ట్ మీరు చూడండి, పిల్లలు ఎప్పుడైతే బీమార్ అయితారు కదా, ఫస్ట్ ఖుషి అయితారు. హ్మ్. అరే స్కూల్‌కి వెళ్ళే అవసరం లేదు అని. హ్మ్. పేరెంట్స్ జర బాధపడతారు. అరే ఏంది ఇప్పుడు మళ్ళీ క్లాస్ పోతది, మళ్ళా నోట్స్ పోతాయి, మళ్ళా పోయి రాయాలి, హ్మ్. మళ్ళా మార్కులు కట్ అయితాయి. పిల్లలేమో బిందాస్ ఖుషి ఉంటారు. హ్మ్. అరే స్కూల్‌కి పోయే అవసరం లేదు. అమ్మా నాయన ఇట్లా బయటికి పోగానే టీవీ ఆన్ చేసుకొని స్టార్ మూవీస్ పెట్టుకొని కూర్చుంటుండే నేను. నాకు ఇంకా గుర్తుంది. అందరం అంతే. అయితే ఏందంటే హోమియోపతి అంటే మనకు ఏముండదు ఇంజెక్షన్‌లు. ఒకవేళ మనం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోతే అరే రోజు పోవాలి, 2 రోజులకి ఒకసారి పోవాలి, గుచ్చుతాడు, బాగా నొప్పైతది, మళ్ళా ఇంట్లో ఉండి ఏం లాభం అన్నట్టు అనిపిస్తది. అయితే హోమియోపతి వాడడం వల్ల వితౌట్ సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది మంచిగా. హ్మ్. అవునా కాదా? యాహ్! అయితే ఇదే అదే చేసేద్దాం అనేసి. ఇన్‌స్పిరేషన్ మీకు మీరే ఇన్‌స్పిరేషన్స్ హోమియోపతి అంటే చదవడానికి. మా ఫ్యామిలీ డాక్టర్ ఇన్స్పిరేషన్ అనుకోండి, హోమియోపతి డాక్టర్ అట్లా. ఓకే. సో, ఎంతోమంది పేషెంట్స్‌ని రోజువారీ జీవితంలో కలుస్తూ ఉంటారు గదా చైతన్య గారు. అండ్ నాకు తెలిసి నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం హోమియోపతిని ఇప్పుడిప్పుడు చాలామంది ట్రస్ట్ చేస్తున్నారు గానీ, కొన్ని ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఆహ్, ఏది లేదు ఇంకో ఆప్షను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్‌ని చూసుకుంటే ఏ ఆప్షన్ లేదు. సో, లెట్స్ గివ్ అ లాస్ట్ ట్రై అన్నట్టు వచ్చేవాళ్ళే ఎక్కువుంటారని నేను అనుకుంటున్నా. అది రైటా? రాంగా? అయితే అదైతే నేను నమ్మను. ఎందుకు చెప్పాలనా? మన ప్రాంతంలో గానీ, మన దేశంలో గానీ, హుహు. ఒకటి జనాలు ఏం నమ్మేటిది అంటే హోమియోపతి, యాలోపతి, సిద్ధ, యునాని ఇంగవన్నీ నమ్మరు. హ్మ్. ఇప్పుడు మన ఏషియన్ చైర్మన్ సార్ ఉన్నారు కదా! డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సార్. హ్మ్. నాకు ఒకసారి ఏమంటారు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. మా ఇంట్లో ఎవరో సిక్ అయితే ఒక మాట అన్నాడాయన. హ్మ్. అసలది గ్యాస్ట్రోదే గాదు కేస్. खाली डॉक्टर साहब का हाथ लगने दो, ऐसा चलेगा ती बीमारी అనేసి అన్నాడు హ్మ్. ఒక మనిషి. హ్మ్. అంటే ఏందంటే ఇప్పుడు పతిని నమ్మరు ఇండియాలో. అరే మస్తు చెప్తుండు ఈ డాక్టర్ దగ్గర పోతే తక్కువైపోతుంది అన్నట్టు వస్తారు. ఇప్పుడు నేను హోమియోపతి కాకుండా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నా, అలోపతి డాక్టర్ ఉన్నా, ఏ డాక్టర్ ఉన్నా మనిషికి నమ్మకం ఉంటే ఆ డాక్టర్ మట్టి ఇచ్చినా ఆయనకు తగ్గుతుంది. అయితే అది నేను నమ్ముతా. అయితే పతి ఇంపార్టెంట్ కాదు, డాక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పేషెంట్‌ని ఎట్లా డీల్ చేస్తాం, పేషెంట్ తోటి ఎట్లా మాట్లాడతాం, పేషెంట్ తోటి రిలేషన్ ఎట్లుంటది, దాన్ని బట్టి పేషెంట్‌లకు తగ్గుతది. ఇప్పుడు ఆపరేషన్ ఉంది, ఎవరికన్నా సర్జరీ ఉందనుకోండి, గాల్ బ్లాడర్ సర్జరీ ఉందనుకోండి. హ్మ్. అది ఏం లేదమ్మా ఇట్లా లోపల తీసుకుపోతా, బయటికి తీసుకొస్తా, నీకు అనిపియను కూడా అనిపియదంటే సగం భయం అక్కడే వెళ్ళిపోతుంది పేషెంట్‌ది. హ్మ్. బీ కేర్‌ఫుల్. కౌన్సిల్ చేస్తారు, అందరు డాక్టర్స్ కౌన్సిల్ చేస్తారు. హ్మ్. కానీ కౌన్సిలింగ్‌కి కూడా మార్కులుంటాయి హ్మ్. ఒక రకంగా చూసుకుంటే. హ్మ్. డాక్టర్ ఎంత భరోసా ఇస్తుండు పేషెంట్‌కి, అది ఇంపార్టెంట్ ఉంటది. హ్మ్. అయితే డాక్టర్ పేరుకి ముందు ఉన్న మనిషి మంచిగుంటే పేషెంట్‌లకు తగ్గుతది. యెస్. ఐ డూ బిలీవ్ దిస్ కంప్లీట్‌లీ సరెండర్. ఎందుకంటే నేను అంతే. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా చుట్టుపక్కల దూరం గదా! ఇక్కడిక్కడ చిన్నప్పుడు పిల్లలు. బట్ రవిశంకర్ డాక్టర్ మెట్లెక్కితే చాలు తగ్గిపోద్ది. వాసనకే తగ్గిపోద్దన్న ఫీలింగ్‌లో ఉంటాం. వేస్ట్ ఈ 10 డేస్ ట్రై చేశాను అవ్వలేదు. నాకే అటెళ్ళి ఆ మెట్లెక్కితే హమ్మయ్య! హీస్ క్యూర్డ్ అని అనిపిస్తది. అది నాతో పాటు చాలామంది మదర్స్ రిలేట్ అవుతూ ఉంటారు మీరు చెప్పే ఈ మాటకి. అయితే ఎన్నో కేసెస్‌లో మీరు చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని హెల్ప్‌లెస్ కేసులు గూడా డీల్ చేసి ఉండుంటారు.
కొన్ని సాల్వ్ అయ్యి బయటకొచ్చుంటాయి. కొన్ని మీరే సారీ అనుకుని ఉంటారు. అది అవ్వదని మీకు కూడా తెలిసిపోతది. బట్ ప్రయత్నం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాము అన్న ఫీలింగ్‌లో ఉంటారు గదా! అట్లా ఎప్పటికి గుర్తుండిపోయే కేస్ ఏదైనా ఉందా మీకు? అంటే ఔట్ ఆఫ్ సో మెనీ. అంటే ఇప్పుడు ఏందంటే, ఇప్పుడు రోగాలతోటి వస్తారు గదా! ఇది తగ్గుతదా 100% అని అడిగితే నేను ఒక్కటే మాట చెప్తా. హ్మ్. నాకు తెలవదు. భగవంతుడికే తెలుసు. భగవంతుడు పంపించిండు మన కాడికి. మన పని ఎక్కడి వరకు మందు ఇచ్చుడు వరకు. దాని తర్వాత నేను గూడా దీపం పెట్టి భగవంతునికి చెప్తా. ఎవరిని పంపిస్తావో వాళ్ళకి తగ్గిచ్చు అనేసి. సో, యూ బిలీవ్ ఇన్ గాడ్. అవును. ఇప్పుడు గాడ్ దేవుడు ఉన్నాడని ఇంతమందికి తగ్గుతుంది గదా! లైఫ్ స్పాన్ పెరగడం కూడా వెరీ బిగ్ డీల్ గదా! అవును. మీరేమన్నారు మీ దగ్గరకొచ్చినప్పుడు డేస్ ఆర్ లైక్ 1 మంత్ 1 మంత్ అట్‌లీస్ట్? 10 రోజులనే చెప్పిండ్రు అందరు. ఇంకా పోవట్లేదు ఏం లోపలికి. ఎట్లా ఓహో! ఇప్పుడు ఏం పోతలేవు. ఇప్పుడు ఎట్లా అయిపోతది ఒక్కొక్కసారి అంటే స్టూల్ గూడా నోట్లోకెళ్ళి వస్తది. ఓహ్! అయితే అంటే వాసన వస్తది. మొత్తం అదేలెండి. లోపలికేం పోతలేదు. మొత్తం పైకొస్తది. హుహుహు. ఏమని మనం ఏమని చేస్తాం. అదే. అయితే అటువంటి దాంట్లో గూడా మనం హోమియోపతి మందు వల్ల 4 ఏండ్లు ఒక మనిషి బతికిండంటే అది గ్రేట్ అని అనిపిస్తది నాకు. మరి అంత తొందరగా హోమియోపతి క్యూర్ గాదు. స్లో వేడి చేస్తది. బాగా కాన్‌స్టిపేట్ అవుతది. ఇవన్నీ నోషన్స్ రాంగ్ నోషన్సేనా? లేకపోతే ఒకప్పుడు ఉండేది ఇప్పుడేమైనా దాంట్లో డెవలప్‌మెంట్స్ వచ్చినాయా? ఇప్పుడు నిన్ననే ఒక పేషెంట్ హ్మ్. మన దగ్గర వచ్చిండ్రు. నరాల నొప్పులు, అరికాలు మంటలు, ఫుల్ ఆగుతున్నాయి. మంచిగా నిద్ర పోయి 3, 4 నెలలైతుంది. హ్మ్. వచ్చిండ్రు. మందులు తీసుకున్నారు. ఇవాళ మళ్ళొచ్చిండ్రు. ఏందంటే, సార్ నరాల నొప్పుల్లో ఒక్క రోజులో నాకు మార్పు తెలిసింది హ్మ్. అని అంటున్నారు. హ్మ్. కానీ ఒక ప్రాబ్లమ్ ఎందుకొచ్చిండ్రు ఇప్పుడే 2 నెలలకి ఇచ్చినా కదా వాడిరండి. బాగా హీట్ అండి మీ మందులు. హ్మ్. మొత్తం ఇట్లా మంట వస్తుంది ఇక్కడ కింద. హ్మ్. మోషన్ పోతే కూడా మంట వస్తుంది అని హ్మ్. అన్నారు. అరే ఏమైంది? అట్లా కాదు ఎవరికి. మీ మందు ఇక్కడ డ్రాప్స్ ఏస్తాం మన క్లినిక్‌లో హ్మ్. ఒకటి. ఫస్ట్ వచ్చినప్పుడు. ఆ! ఈ డ్రాప్స్ ఏసుకున్న 3 గంటలకి స్టార్ట్ అయింది డాక్టర్ అని అన్నారు. హ్మ్. సరే డ్రాప్స్ ఏసుకున్నాక స్టార్ట్ అయింది కదా! ఏం తిన్నారమ్మా నిన్న అని అడిగినా నేను. హ్మ్. నైట్ రెగ్యులర్ రైస్ తిన్నాం. మధ్యాహ్నం ఏం తిన్నారు? ఈడికెళ్ళి మేము పానీపూరి తిని పోయినాం అన్నారు. ఏంటి సార్ ఎప్పుడు పానీపూరిని ఏడుస్తారు మీరు డాక్టర్లందరూ? అరే డాక్టర్లు కాదు. బాగా కారం ఉండేనా అమ్మా అని అడిగినా. హ్మ్. అవును. ఫుల్ కారం ఉండే అన్నారు. హ్మ్. మింగేటప్పుడు కారం వల్ల మొత్తం కాలింది కదా అన్న. హ్మ్. అవును కాలింది. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు అవ్వదా? మీరందరే ఆలోచించండి. చిల్లీలో మీకు క్యాప్సిసిన్ ఉంటుంది. హ్మ్. మంట ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. లోపలికి పోయినప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. బయటికి వచ్చినప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. అవునా కాదా? అయితే మంట దానివల్ల వస్తుంది, మందు వల్ల కాదు. హ్మ్. ఏమవుతుందంటే ఇప్పుడు వేరే వేరే పట్టణాలకు వెళ్ళి వస్తారు, ఊర్లకి వెళ్ళి వస్తారు. పోయేటప్పుడు డాబాలో ఆగిదాం, తినేసి పోదాం, ఇప్పుడు పోయినాం కదా డాక్టర్కి చూపించుకున్నాం కదా తగ్గిపోతుంది అన్నాడు కదా, ఏముంది తినేసి పోదాం, ఇప్పుడు ఎట్లయినా రేపటి నుంచి డైటింగ్ ఉంది కదా, ఇవాళ ఎంత కావాలంత తిందాం బయట అనేసి ఫుల్ తింటారు. మళ్ళీ నెక్స్ట్ డే వేడిగా అనిపిస్తుంది డాక్సా ఫుల్. ఏం మంది ఇచ్చిండ్రు జరా చూడండి, ఏమైనా మార్చిస్తారంటే మార్చి ఇవ్వండి, ఏమైనా రీసెర్చ్ చేస్తారంటే చేయండి, మా గురించి చదవండి మొత్తం. అరే మీరు ఇట్లా డాబాల్లో తిని పోతారు, నెక్స్ట్ డే ఏమో కడుపు జర డిస్టర్బ్ అవుతుంది మన మందుకి అనుకుంటారు. అట్లా అనుకోకండి. కాన్‌స్టిపేట్ అవుతారు చేతన్‌జీ పేషెంట్స్ నిజంగా. అదైతే ఒక కంప్లెయింట్ నేను చాలా ఎక్కువ విన్నా. ఏం కాదు, అంతే అది మైండ్ అది అంతేనా? ఓన్లీ మైండ్లో ఉంది. హుహు. అన్ని అడ్డం దొడ్డం వేస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరు. స్లో అండ్ స్టడీ కాదా? స్లో అండ్ స్లో స్టడీ ఎందుకు? అనే ఇప్పుడు నేను లాస్ట్ మంత్ మా పాపకి ఫుల్ వాంతులు, హ్మ్. ఫుల్ మోషన్లు. ఇప్పుడు వరకు మా పాప ఒక హాస్పిటల్కి పోలేదు, ఒక ఇంగ్లీష్ గ్లూకోజులు పెట్టుకోలేదు, ఏం లేదు, ఏం లేదు ఇప్పుడు వరకు. ఫుల్ మోషన్స్ ఉన్నాయి, ఫుల్ వామిటింగ్స్ ఉన్నాయి. 3 రోజుల తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంది. హ్మ్. హోమియోపతి మందు ఇచ్చినాం. దాని తర్వాత జర యాక్టివ్ అయింది, చదువుకుంది, నెక్స్ట్ డే పోయి ఎగ్జామ్ కూడా రాసింది. ఏం ఇది స్లో స్లో అండ్ కాదు. స్టడీ అన్నది కాదు. వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయి దాన్ని బట్టి మనం డ్యూరేషన్ అనుకుంటాం. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, నరాల వ్యాధి ఉంది. ఇప్పుడు వేరే గోళీలు వాడితే వాళ్ళు ఏమంటారు, అరే లైఫ్ టైం వాడాలి. మన దగ్గర వాడితే ఏమంటాం, 1 year వాడాలి. హ్మ్.
ఇప్పుడు గచ్చుపు తిన్న పేషెంటే చెప్పారు కదా నెక్స్ట్ డే వచ్చి, అరే మంచిగా పడుకున్నా గచ్చుపులు తిన్నా చెప్పారు కదా. ఆ పేషెంటే చెప్తున్నారు కదా నెక్స్ట్ డే వరకు మంచిగా అనిపించిందని. మరి మీరు ఎందుకు అంత కఠినం చేతన్ గారు? ఆన్‌లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు కదా! ఎక్కడి నుంచో దూరాల నుంచి ఆటోలు, బస్సులు బుక్ చేసుకొని, హోటల్‌లో బుక్ చేసుకొని, 1, 2 రోజులు ఉండి మీ అపాయింట్మెంట్ కోసం వేతన పడి. నేను ఒకటి చెప్తా మేడం, ఇప్పుడు నా ఒక 2, 3 నిమిషాల్లో మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. ఏందంటే ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో పెడితే బిర్యానీ ఇంటికి వస్తది. అవునా కాదా? హ్మ్. ఆన్‌లైన్‌లో మీరు ఫస్ట్ టైమే చూపించుకున్నారనుకోండి, ఏమంటారంటే, "అరే మీ దగ్గర వెయిటింగ్ చాలా ఉంటది. మాకు ఆన్‌లైన్ అపాయింట్మెంటే కావాలి." ఇట్లా టక్ అని ఫోన్ మాట్లాడతాం, టక్ అని మెడిసిన్ వస్తది అంటారు. హ్మ్. కొందరు ఏం చేస్తారు, క్లినిక్ కాడికి వచ్చి, "అరే ఏంది ఇంత వెయిటింగా, మాకు అపాయింట్మెంట్ కావాలి" అది ఇది అనేసి చెప్తారు. మీరు టైం ఇచ్చిండ్రు కదా. నేనేం చెప్తా అంటే, ఫస్ట్ ప్రయారిటీ మీరు రండి ఒక్కసారన్నా. హ్మ్. మీ శరీరం అర్థమవుతుంది, మీరు అర్థమవుతారు, మీ రోగం అర్థమవుతుంది. హ్మ్. అవునా కాదా? అది వెరీ ఇంపార్టెంటా చేతన్ గారు? అవును, ఇంపార్టెంట్. ఇప్పుడు నరాల నొప్పి ఫుల్, ఇప్పుడు ఫోన్లో ఎట్లా చెప్తాడు పేషెంట్, చాలా నొప్పి ఉందండి, చాలా నొప్పి ఉంది అంటారు. హ్మ్. ఆ? షాపింగ్ మాల్లో నిల్చొని మాట్లాడతారు, షాపింగ్ చేసుకుంటా చాలా నొప్పి ఉందండి, ఇదెంత, ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ కొందరు పేషెంట్, ఏం లేదు డాక్టర్ కాళ్ళు ఆగుతున్నాయి, నడవనీకి వస్తలేదు, వీల్ చైర్ మీదనే ఉన్నా, ఇట్లా అట్లా కూడా చెప్పేటోళ్ళు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఓహ్! ఓకే. అయితే మనకు పేషెంట్ చూస్తే, ఇప్పుడు పేషెంట్ది విల్ పవర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎట్లుంటుంది అంటే కొమటోస్ కండిషన్లో ఉంటాడు, వెంటిలేటర్ మీద ఉంటాడు, హ్మ్. చుట్టాలి అనుకుంటారు, అరే ఎప్పుడు పోతాడు, పోడు బయటికి వస్తాడు. హ్మ్. అది విల్ పవర్ పేషెంట్ది. డాక్టర్లు కూడా చెప్తారు, హ్మ్. అరే చూసుకోండి, ఎవరినైనా పిలుచుకుంటారు, పిలుచుకోండి. అమెరికా హ్మ్. నుంచి కొడుకు ఉరుకొస్తాడు, హ్మ్. మళ్ళీ నాయన లేచి కూర్చుంటాడు, అరే నాయన 4 లక్షల అయింది టికెట్, ఇట్లా అయిపోతుంది. అయితే ఏందంటే పేషెంట్ విల్ పవర్ ఏంది, పేషెంట్కి ఉన్న సఫరింగ్ ఎంతవరకు ఉంది మనకు అర్థం కావాలంటే పేషెంట్ రావాలి, హ్మ్. అది బెటర్. మళ్ళీ ఇంకోటి ఏంది, వచ్చి ఇంతసేపు కూర్చుంటారు అంతసేపు కూర్చుంటారు అంటే, మీకు కూడా ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా అనిపిస్తుండొచ్చు, అవును సార్. మేమైతే పుసుక్కున ఎళ్ళేసొస్తాం. మా ముందెళ్ళిన వాళ్ళకి కనీసం 15-20 మినిట్స్ మనం ఏమన్నా అడగలేదా? మిస్ అయిపోయామా? మనం ఏమన్నా హైరాణ పడుతున్నామా? అని అనుకుంటుంటాం నేను, మా హస్బెండ్. బట్ వీల్ గో అండ్ కమ్ లైక్ దిస్. మీరేమో ఇంకోటి కూడా అంటుంటారు, నాకు ప్రకృతి అర్థం కావాలి హోమియోపతిలో. అవును. అప్పుడైతేనే ఐ కెన్ సజెస్ట్ బెటర్ మెడిసిన్ అని. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాట్ ఈస్ దట్ కాల్డ్? ప్రకృతి అంటే ఏందంటే, ఫస్ట్ మీరు ఇది టైం గురించి అడిగినరు కదా, ఇప్పుడు మీరు పేషెంటే, మీ ముంగట వచ్చేటోడు కూడా పేషెంటే. హ్మ్. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా అర్థం చేసుకోవాలంటే కొద్దిసేపు అయినా అవుతుంది. ఫస్ట్ టైం అయితే అవుతుంది, సెకండ్ టైం నుంచి థర్డ్ టైం నుంచి ఒకసారి పేషెంట్ అలవాటు అయిపోయింది, మంచిగా తగ్గుతుందంటే 2-3 నిమిషాల్లో అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఆ పేషెంట్ కూడా మన కాడికి తగ్గాలనేసే వచ్చిండు, హ్మ్. మీరు కూడా తగ్గుతుంది అనేసి వస్తున్నారు. హ్మ్. మీకేమో సెకండ్ టైం థర్డ్ టైం నుంచి ఇట్లా ఇట్లా అయిపోతుంది. హ్మ్. అరే ఏంది వీడు ఇంతసేపు చేస్తుండు అని ముంగటోంది కూడా మనకు అర్థం కావాలి కదా. హ్మ్. ఒకవేళ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిండు తగ్గలేదంటే ఎందుకు తగ్గలేదని కూడా అర్థం కావాలి కదా. కరెక్ట్. హ్మ్. అయితే దానికి టైం పడుతుంది. మళ్ళీ అపాయింట్మెంట్ సిస్టమ్ నా దగ్గర అయితే సింపుల్ రూల్, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉండదు ఇట్లా. ఏంది, కొందరు 10 o'clockకి అపాయింట్మెంట్ అంటే 10 o'clockకి వస్తారు, హ్మ్. 10 o'clockకి అపాయింట్మెంట్ అంటే 10 o'clockకి వస్తారు. హ్మ్. ఇప్పుడు ఏందంటే మనకు ఫస్ట్ పేషెంట్ మెయిన్ ఎసెన్స్ ఏంది, వీనికి రోగాలు ఎందుకు వస్తున్నాయి అవి అర్థం కావాలి మనకు, దానికి టైం పడుతుంది. హ్మ్. ఒక్కొక్క పేషెంట్కి లేట్ అవుతుంది. నేనేం చెప్తా, నాకు కూడా తెలియదు నేను ఎంతసేపు ఒక్కొక్కరిని చూస్తా. మీరు 10-10:30కి వచ్చి నంబర్ తీసుకొని కూర్చోండి. హ్మ్. ఎంతసేపు అవుతుంది తెలియదు, పేషెంట్‌ని బట్టి గదా! తెలియదు. ఇప్పుడు కావాలని నేను చేస్తలేను కదా, హ్మ్. నేను క్యాండీ క్రష్ కూర్చొని ఆడతలేను కదా అక్కడ. హ్మ్. ఇప్పుడు మనం కూడా సీరియస్గా చూడాలి, ఎందుకంటే ఎవరికి ఇప్పుడు మనం ఏమని అనుకుంటాం, దేవుణ్ణి కూడా అనుకుంటాం, నా దగ్గర ఎక్కువ మందిని పంపి అని అనుకోము, ఎవరిని పంపిస్తో వాళ్ళకి తగ్గించు అనేసే పూజిస్తాం, కోరుకుంటాం. హ్మ్. అయితే అవుతుంది టైం ఒక్కొక్కసారి. ఇంకా జనాభా ఎట్లుంది మన దేశంది, చైనాని కూడా దాటినాం. చైనా ఏమో రోబోటిక్స్లో మనకు దాటింది, ఏఐలో దాటింది, అన్నిట్లో దాటింది, మనం జనాభాలో దాటేసినాం. అయితే ఆ జనాభాకి ఇప్పుడు ఎంతమందికి ఒక డాక్టర్ ఉండాలి, దానికన్నా ఇంకా
ఇంటూ 10 మంది చేస్తే ఒక డాక్టర్ ఉన్నాడు. వాళ్ళందరికీ 10:30, 10:15, 10:45, 11:26కి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఎట్లా చూస్తాడు? మరి అవునా కాదా? ఉమ్, మళ్ళీ ఇంకా ఆన్లైన్ కేస్కి ఇప్పుడు ఇవాళ చెప్తే రేపు వస్తుంది ఫోన్, ఇప్పుడే మాట్లాడండి అర్జెంట్ ఉంది అనేసి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు టైం ఉంటే అర్జెంట్ మనం మాట్లాడతాం, కానీ ఒక్కొక్కసారి డిలే అవుతుంది ఉమ్, దానివల్ల. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, మీకు ఇట్లా కూర్చోవడం ప్రాబ్లం ఉందనుకోండి, ఉమ్, దానికి కూడా ఒక మంచి సమాధానం తీసినాను నేను. ఉమ్, నేనేం చెప్తా అంటే, మీరు పేషెంట్, మీ ఇంటి దగ్గరే ఉంది, ఒక 10-15 కిలోమీటర్లే ఉంది మీ ఇల్లు, అదే దగ్గర అంటా నేను. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తాడు మనిషి, ఉమ్. 800 కిలోమీటర్ల నుంచి కూడా అవును, వస్తాడు. అవును. Throughout మీ India నంబర్ వస్తారు 2 గంటలు 3 గంటల తర్వాత వస్తుంది అనుకోండి, ఉమ్, ఒక మనిషిని పంపించండి, మీ ఆయనను పంపించండి. ఆయన వచ్చి నంబర్ తీసుకొని సినిమా చూసుకుంటాడు అక్కడ, ఏమైనా హెడ్ ఫోన్ గిట్ ఫోన్ పెట్టుకొని. ఇప్పుడు అందరు ఫోనే చూస్తారు కదా ఖాళీ ఉన్నప్పుడు. ఉమ్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, నంబర్కి నంబర్ అయిపోతుంది, వెయిటింగ్కి వెయిటింగ్ అయిపోతుంది. ఒక అరగంట ముంగట మీకు చెప్తే మీరు రండి. లేదు అది కూడా పాసిబుల్ కాదనుకోండి, కొందరేమో ఏం చెప్తారు, ఫోన్ చేసి మేము పేరు రాపిస్తాం రాసుకో. ఉమ్, ఇది బెటర్ కదండి. అరే వద్దు, వాళ్ళు రాకపోతే అచ్చా, టైం వేస్ట్. ఇప్పుడు టోకెన్ నెంబర్ 5 అని ఈయన చెప్తాడు, ఆయన ఉండడు. ఇంకా ఛాయ్ తాగుకుంటా అది బిగ్ బాస్ చూస్తుంటాడు ఇంట్లో. అయితే ఆ ఎపిసోడ్ అయిపోతే ఆయన స్టార్ట్ అవుతాడు కదా. ఇలాగే ఉంటుందండి చేతన్ గారితో మాట్లాడితే. అందుకే ముందే చెప్పిన అన్నయ్య రా ముచ్చట్లే ఉంటాయని. అయితే ఇంకా ఎపిసోడ్ అయిపోలేదు, వీళ్ళు ఫోన్ చేస్తారు, సార్ ఎక్కడున్నారు, మీ నంబర్ ఉంది. పక్కకే ఉన్నా, 2 నిమిషాలు లిఫ్ట్లో ఎక్కుతుందా, మన హైదరాబాద్ భాష ఇది, 5 నిమిషాలు, 5 నిమిషాలు, 2 గంటలు అయిపోతాయి. అయితే నేనేం చెప్తా, ఎవరినో పంపించండి. లేదు మా ఆయన చాలా పెద్ద డ్యూటీలో ఉన్నాడు, ఫుల్ బిజీ ఉంటాడు, డైలీ 300 కాళ్ళు మాట్లాడతాడు, హెడ్ ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, ఆడ ఇట్లా పెట్టుకొని మాట్లాడడానికి రాదు. సరే, నేను దానికి కూడా సమాధానం వెతికేసి పెట్టినా. ఇప్పుడు మొన్ననే వచ్చింది సమాధానం. ఎవరు వచ్చి నంబర్ తీసుకోవడానికి లేరనుకోండి, ర్యాపిడో ఉంది, యూబర్ ఉంది, ఓలా ఉంది, అది బుక్ చేయండి. వాళ్ళు తీసుకుంటారు ఇంటి కబ్బు తీసి. లేదు, వాళ్ళకు రైడ్ ఎండ్ చేయనివ్వకండి, వాళ్ళని పంపియండి. నాయనా నీకు జర చాయ్కి కానీ బిస్కెట్లకు కానీ జర పైసలు ఇస్తాను, నువ్వు నంబర్ తీసుకొని కూర్చో. వాళ్ళు కూర్చుంటారు అట్లా. అవును, ఒక 2 వచ్చిండ్రు. అరే మీరు ఇట్లా అంటుర్రు, నేను ఒక పేషెంట్కి రావాలి, అరే రావడానికి లేదు, సరే ఎవరికన్నా ఫైల్ ఇచ్చి పంపించండి, నాకు ఎట్లా వచ్చింది నెంబర్ చెప్తా. ఐడియా. ఒకరోజు ఒక అతను ఫైల్ పట్టుకొని వచ్చిండు, నాకు ఇచ్చిండు, ఈ పేషెంట్కి మందులు కావాలి అది ఇది అనేసి అన్న. అయితే ఏమైందంటే, అరే ఇదేంది పేషెంట్ మీకు ఏమవుతారు, నాయననా అంటే కాదు, మామనా కాదు, బాబాయ్నా కాదు, తమ్ముడా అంటే ఇద్దరికి 40 ఏళ్ళు గ్యాప్ ఉంది, లేదు, మళ్ళా వాళ్ళు ఎవరో నాకు తెలియదన్నా అన్నాడు. మళ్ళా అంటే లేదు, ఇట్లా ర్యాపిడో బుక్ చేసిండ్రు, ఫలానా కాడికి పోమన్నారు, ఇవి చూపిమన్నారు, మందులు ఇస్తారన్నారు, 300 ఇస్తారన్న, గంటకి 100 ఇస్తారన్నారు, కూర్చున్నా నేను అన్నాడు. నాకు అనిపించింది, అరే ఏమైనా దిమాగా పెట్టిన ఉంది అంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరు లేనట్టున్నారు చేతన్ గారు. అదే ఎవరి బాధ ఇప్పుడు వాళ్ళది ఉంటుంది. కానీ ఆయన ఇన్నోవేషన్ చూడండి, ర్యాపిడోని ఎట్లా వాడుకున్నాడు ఆయన. ఎస్, పాపం వాడు కూడా అంత ఓపికగా కూర్చున్నాడు. సరే డబ్బు వస్తుంది ఎట్లాగో. అవును, ఇప్పుడు అట్లనే మళ్ళీ ఇంకోటి, ఈయన మందులు తీసుకొని మళ్ళీ కొరియర్ చేస్తాడంట, అది కూడా చెప్పేసిండు ఆయన. అయితే ఇట్లా మీరు కావాలంటే ఇట్లా ఎందుకంటే ఇప్పుడు నేను చూడనని కావాలని చూస్తలేను కదా, మీతోటి ద్వేషం పెట్టుకోవడానికి నేను పుట్టలేదు కదా. అంటే నేను మీకు చూడాలని నాకు కూడా ఉంటుంది, కానీ ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది అనేసి. ఎస్, రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా. అది కూడా కొంతమంది మిమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టి, మీరు ఇదివరకు నా వీడియో వచ్చింది అని చెప్పే స్థాయి నుండి మిమ్మల్ని గుర్తుపట్టి, నువ్వే నా డాక్టర్, కొంచెం పెద్దగా కనిపిస్తావు స్క్రీన్లో, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నావు ఏంటి అని, లేదంటే సెల్ఫీ తీసుకునే వాళ్ళు కూడా ఇప్పటికి చాలామంది పేషెంట్స్ ఉంటారు కదా. సో మీతో లాంగ్ జర్నీ చేసిన పేషెంట్స్ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మీకు? అంటే మంచిగా తగ్గుతుంది అంటే, నాకు ఒకటైతే ఏమర్థమవుతుంది అంటే, లాంగ్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం చేతన్ గారు. వన్స్ డాక్టర్ ద్వారా మనం మంచిగా అయ్యామనుకోండి, చాలా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది. దేవుడు నువ్వే నాకు అన్నట్టుగా ఉంటుంది. పెద్దవాళ్ళలో ఎక్కువగా మీకు పెద్దవాళ్ళే పేషెంట్స్ కాబట్టి అవును ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్, ఇప్పుడు కొందరు తోటి ఇప్పుడు ఇట్లా అలవాటు అయిపోతుంది కదా, 2 నెలలు అయిపోయింది రాలేదు ఇంకా అన్నట్టు
అనిపిస్తుందా ఎందుకు మీకు? రాలేదు, ఏమైపోయింది, మంచిగున్నారా లేదా హ్మ్. అన్నట్టు అది మైండ్లో థాట్ వస్తుంది హ్మ్. అట్లా. ఎప్పుడైనా మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేశారా ఏ పేషెంట్ అయినా? నీకేమైనా తగ్గిందా? అంటే ఇలాగే మీకేమైనా తగ్గిందా? మీకు తగ్గుతుందా బాబు నిజంగానే? పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా తగ్గుతుందంటావా బాబు? మంచిగా అయిపోతాడా మా బాబో పాపనో వాడెవర్ లేకపోతే మా ఆయననో లేకపోతే నేను మంచిగా నేను? అయిపోతానా, ఆ, అట్లా ఎట్లా ఈ చక్కెర గోళీలు ఏం తక్కువ చేస్తాయి, ఆ. ఏం తక్కువ చేస్తాయి, ఎవరికైనా తగ్గిందా? ఇది చిన్న ఇట్లాంటి చిన్న కేసులు చూసినావా బాబు, ఎవరికి మిమ్మల్ని తగ్గింది ఇట్లా? మరి ఎందుకు వచ్చారండి మీరు ఇంత దూరం? వీడియోస్ చూసి నమ్మేసి వచ్చేసారా అని అడుగుతారా మీరు? లేకపోతే లైక్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే స్టార్టింగ్లో క్లినిక్ పెట్టినప్పుడు అయితే, ఇప్పుడు నాకు 39 ఏండ్లు అంటే కూడా ఎవరు నమ్మరు. నేను 30 చెప్పినా నమ్ముతారు, 40 చెప్పినా నమ్మరు, 50 చెప్పినా నమ్మరు. అయితే ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఇట్లా చూసి "అయ్, ఈయన క్యా హైతా జవాన్ హై, కమ్ హోతా హై ఇస్కే హాత్ మే, కుచ్ తో భీ హై" అన్నట్టు ఒక పేషెంట్ అన్నారనమాట. ఆ పేషెంట్లు మళ్ళా వాళ్ళ పెండ్లాంని తీసుకొని వచ్చిండ్రు, ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు, కాబోయే కోడల్ని తీసుకొని వచ్చిండ్రు, కాబోయే కోడలు వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చిండ్రు. అయితే అట్లా ఏందంటే ఇప్పుడు చూడనీకి ఎవరైనా యంగ్ ఉన్నాడంటే జర ఎక్స్పీరియన్స్ ఉందో లేదో అన్నట్టు ఉంటుంది కదా. అయితే తగ్గుతుంది అడుగుతారు ఇట్లా, రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతారు, నాకు తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కొందరు ఎట్లా అంటే జర పైల్వాన్ టైప్ ఉంటారు కదా, జర పాలిటిక్స్లో తిరిగేటోళ్ళు, జర ఇవన్నీ సెటిల్మెంట్లు చేసేటోళ్ళు, వాళ్ళు ఇట్లా ఫుల్ ఇట్లా మెడలో పెద్ద ఇంత లావు, అది గోల్డా కాదా, మొన్న ఒక వీడియో వైరల్ అయింది యూట్యూబ్లో, అది గోల్డే కాదని తెలిసిన తర్వాత ఇంత పెద్ద మొత్తం షర్టే గోల్డ్ ఉన్నట్టు, ఇట్లా షర్ట్ కాదు ఏమంటారు ఏదో ఇట్లా చైన్ ఇంత ఇలా ఏదో ఇట్లా అయింది అన్నట్టు ఇట్లా అవుతుంటాయి. అయితే అట్లాంటి వాళ్ళు వస్తారు కదా బయట, చెప్పు డాక్టర్కి నేను వచ్చినా అని ఇట్లా మాట్లాడతారు కదా, నేను డాక్టర్ తోటే మాట్లాడతా డైరెక్ట్ అని ఇట్లా జుర్రు అని లోపలికి వస్తారు, ఇట్లా ఉంటారు కదా ఎవరైనా. అట్లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు అయితే. వస్తారు, అన్ని రకాల మనుషులు వస్తారు కదా. మరి అరే డాక్టర్ తగ్గిపోతుంది కదా లోపలికి వచ్చా అంటే వాళ్ళకు టెన్షన్ బయట నుంచి ఎంత కూడా ఇట్లా ధూమ్ చూపించుకున్నా మనిషితోటి మనిషిలానే మాట్లాడతాడు. అయితే అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు అట్లా. ఇప్పటివరకు ప్రౌడ్ మూమెంట్ ఏంటి చేతన్ గారు మొత్తం మీ కెరియర్లో? అంటే ఎవరికైనా జలుబు కూడా తగ్గింది అనుకోండి, మస్తు అనిపిస్తుంది. అట్లా ఎవరు తగ్గిందన్నా ఆ రోజు ఒక కాఫీ ఎక్కువ తాగుతా నేను ఇంకా. అయితే రోజుకి ఎన్ని కాఫీలు తాగాలి ఎక్కువ మీరు? అంటే మేము రోజు తగ్గిందా అని ఇట్లా పేషెంట్స్లో ఎవరో ఒకరు మీకు చెప్తానే ఉంటారు కదా ఫీడ్బ్యాక్. అంటే పరిస్థితి పేషెంట్స్ది ఎలా ఉంటుందంటే చేతన్ గారు, తగ్గకపోతే టెన్షన్, తగ్గినా హ్యాపీ. మనిషికి ప్రాబ్లం ఎప్పుడు కావాలి, ప్రాబ్లం లేకపోతే మనిషి ఉండడు. అది ప్రాబ్లం లేకపోయినా సరే మనిషి ఉండడు. మోకాలు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం షుగరే, అది వస్తాడు పేషెంట్. 2 months తర్వాత బాబు మోకాలు నొప్పులు తగ్గినాయి, నడుము నొప్పి తగ్గింది, కానీ ఈ ఫేస్ మీద మచ్చ ఉంది కదా, ఇది పోవట్లేదు, ఎందుకు పోవట్లేదు, సవీ మందు, అరే మోకాలు నొప్పులు తగ్గినాయి, ఇవి తగ్గినాయి, ఇంత తగ్గినాయి కదా, అరే ఫేస్ మీద మచ్చ ఏం ఫోటో ఎక్కడైనా తీసి ఇట్లా ఫేస్బుక్లో పెట్టాలంటే, ఇప్పుడు నేను అమెరికా పోతున్నా, అందరు మా దోస్తుగాళ్ళు కలుస్తారు, ఏం చెప్తా, అరే ఫేస్ మీద, అరే మీకున్న మోకాలు నొప్పులు తగ్గినాయి కదా, మంచిగా తిరిగి రండి అంటే, ఈ మచ్చ పోవాలి, అరే అది పోయింది కదా, ఈ మచ్చ ఇది పోవాలి, 17th టికెట్ ఉంది నాది, అప్పుడు వరకు ఏం చేస్తావు చేయబెట్ట, 10,000 లక్షనా 50 లక్షలా తీసుకో ఇది పోవాలి. అయితే ప్రాబ్లం కదా, ఇప్పుడు ఇన్ని పెద్ద ప్రాబ్లంలు తగ్గినాయి తిరుగుతున్నా అని ఇది ప్రాబ్లం కనిపిస్తుంది అప్పుడు. అయితే ప్రాబ్లం వెతుకుతాడు మనిషి అట్లా. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కానీ ఇందాక మీరు మాటల్లో ఏమన్నారంటే చైనా కన్నా మనం పాపులేషన్లో ఎక్కువ వెళ్తూ ఉన్నామని. ఇప్పుడేమో ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది కదా, పిల్లలే రావట్లేదు. ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక న్యాచురల్ బర్త్ చాలా తక్కువ అయిపోయింది. దీనికి ఎందుకు అలా అవుతుంది? వాట్ డూ యూ థింక్ వీ హ్యావ్ టు కరెక్ట్? ఇప్పుడు ఇండియా అంటే ఇండియా కాదు, ఇండియా అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అందరికి ఇట్లా ఉంటుంది కదా నోషన్. ఇప్పుడు ఏదైనా వేరే దేశంకి పోయినామనుకోండి, ఇప్పుడు మీరే అమెరికాకు పోయారు అనుకోండి, మీరు ఇండియన్ రెస్టారెంట్ అని వెతకరు గూగుల్లో, మీకు దోశ తినాలనిపిస్తుంది, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని వెతుకుతారు.
మీకు ఇది పనీర్ కర్రీ, రోటీ అవి అన్నీ తినాలనిపిస్తుంది అనుకోండి. మీరేమని వెతుకుతారు? నార్త్ ఇండియన్ హోటల్ అని వెతుకుతారు. అంటే అన్నీ ఇండియన్ హోటళ్ళు కావా? అయితే ఏమైపోయిందంటే ఈ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఏం పరిస్థితి అయింది అంటే నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గుతుంది. అయితే దీంతో ప్రాబ్లం ఏంది? ఇప్పుడు పొలిటీషియన్లకి ప్రాబ్లం ఇప్పుడు. ఎందుకంటే జనాభా బేసిస్ మీద సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు జనాభా బేసిస్ మీద ఇవ్వాలి. ఇప్పుడు సౌత్ ఇండియన్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జనాభా తగ్గుతుంది. ఇక్కడ జనాభా తగ్గుతుందంటే ఇప్పుడు ఏందంటే పరేషాని, ఇప్పుడు సౌత్ ఇండియాలో జనాభా తగ్గిందంటే ఎంపీ సీట్లు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్లు ఏమని అడుగుతారు? అరే మీరు చెప్పిర్రు ఎడ్యుకేషన్ పెంచండి, డెవలప్మెంట్ పెంచండి, జనాభా తగ్గించండి. మేమైతే గెలిచినాం కదా జనాభా రేస్లో తగ్గించేసి, మళ్ళీ మాకు సీట్లు తక్కువ చేసేస్తే మా గురించి ఎవరు మాట్లాడతారు పార్లమెంట్లో? సీట్లు తగ్గిస్తే మీరు గెలవరు అనేసి అంటారు. కానీ సీట్ల విషయం ఇప్పుడు ఇది టాపిక్ నడుస్తుంది కాబట్టి చెప్పిన. కానీ ప్రాబ్లం ఏంది అంటే జనాభా తగ్గింది సరే, ఇప్పుడు కొన్ని స్టేట్లకు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఒక రేస్ నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవ్వాలనుకోండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ బిల్డింగ్ అపార్ట్మెంట్ అనుకోండి, ఈ అపార్ట్మెంట్లో 100 మంది ఉండాలి. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ బిల్డింగ్లో 100 మంది ఉండాలంటే ప్రతి జంటకి 2 అయితే పుట్టాలి, అవునా కాదా? అయితే 2.1 ఉండాలి, ఏంది బర్త్ రేట్. కానీ కొన్ని స్టేట్లది ఈ డెవలప్మెంట్ అందరు పనిచేయాలి, అందరు కెరియర్ ఓరియంటెడ్ అయిపోవడం వల్ల 1.6కి కూడా వచ్చేసింది. అంటే ఒక 100 ఏళ్ల తర్వాత ఇంకా సగం అయిపోతుంది అది ఏమంటారు జనాభా. అయితే ఏమవుతుందంటే ఎట్లా మంచి ఎక్కువ చదువుతుండు జనాలది థింకింగ్ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కూడా లాయర్లు ఉండే, డాక్టర్లు ఉండే, అందరు ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు చెప్తారు ఇంట్లో, 30 ఏండ్లు నాకు బర్త్డే నేను కేక్ కట్ చేసినప్పుడు వరకు పెళ్ళి విషయం తీసినాం అనుకో, అమెరికా వాడు ఇంటికి రాడు హాలిడేస్లో. అవునాగా? అమ్మ ఏమో ఇట్లా ఫోన్ చేసి, బిడ్డ ఒక పిల్ల దొరికింది చేసుకుంటావా ఫోటో? అమ్మ ఇవన్నీ మాట్లాడితే నేను నీతో మాట్లాడను. మీరు కూడా అలాగే అన్నావారా? లేదు, నాకు అట్లా ఏం లేదు, మన పెళ్ళి అయిపోయింది ఇట్లానే. అయితే ఆ పేరెంట్స్కి ఏమైపోతుంది, అరే నేను ఇంకా 10 ఏళ్ళు అయితే నేను రిటైర్ అయిపోతా, మన్మడితోటి మన్మరాలతోటి నేను ఎప్పుడు ఆడుకోవాలి? లేదు, ఇప్పుడు చదువుకుంటున్నా, నేను పెద్ద ఉద్యోగం రావాలి, ఇయర్లీ ఒక 3-4 కోట్లు సంపాదించాలి, అప్పుడు పెళ్ళి చేసుకుంటా అని అబ్బాయి అనుకుంటాడు. అమ్మాయిలు కూడా అదే అనుకుంటారు. 27, 28, 29, 30 వరకు మాకు అడగకండి, ఫస్ట్ మేము సెటిల్ అవుతాం లైఫ్లో, దాని తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 30, 31, 32, 33కి అబ్బాయిలు చేసుకుంటున్నారు, 26, 27, 28, 29కి అమ్మాయిలు చేసుకుంటున్నారు. ఇప్పుడే పిల్లలు ఎందుకు? ఒక 3 ఏండ్లు ఫస్ట్ లోకం తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఇంత కమాయించినాం, ఖర్చు పెడదాం, ఇల్లు కొందాం, కార్ కొందాం. చిన్న కార్ కాదు, అన్నీ మర్సిడీస్, మసరాటి, లేదంటే BMW, ఔడీ, ల్యాంబోర్గిని, ఇవే కావాలి. అందరికీ గోళ్ళు ఉంటాయి. ఇట్లా 40 ఏండ్లకి నేను మర్సిడీస్ కొనాలి, 42 ఏండ్లకి నేను ఔడీ కొనాలి, 45 ఏండ్లకి నేను BMW కొనాలి, అది కూడా ఒక్కొక్క పెద్ద మోడల్, మళ్ళా చిన్నది కాదు. ఇవన్నీ కావాలి. కానీ ఇంకో 10 ఏండ్లు అయితే ఆ BMWలో కూర్చొనికి ఎవరు ఉండరు, అవునా కదా? అయితే 40 ఏండ్లు వచ్చేసరికి పిల్లలు లేకపోతే ఏమనిపిస్తుంది అంటే, అరే ఎవరి కోసం కష్టపడినా, పాస్పోర్ట్లో స్టాంపులు పడుతూనే ఉంటాయి, పాస్పోర్ట్ బుక్ ఖాళీ అయితే కొత్త పాస్పోర్ట్ బుక్ కూడా వస్తుంది, అవునా కాదా? కానీ ఒక లైఫ్లో గోల్ అయిపోతుంది ఇంకా, అరే ఎవరి కోసం మనం ఇంత కష్టపడి చేస్తున్నాం అనేసి. మళ్ళీ ఆఖరికి ఏం చేస్తారు, 2 కుక్కలు తీసుకుంటారు, ఇవే మా పిల్లలు, ఇవే మా సర్వస్వం, ఇదే మా జీవితం అన్నట్టు ఇంకా ఉండిపోతారు. అయితే ఏంటంటే ఎట్లా 33, 34, 35 వస్తుంది కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఫర్టిలిటీ తగ్గుతుంది.
అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఫర్టిలిటీ తగ్గుతుంది. ఇంకా ఏ పుస్తకంలో రూల్ బుక్ లేదు, కాన్స్టిట్యూషన్లో ఆఫ్ ఇండియాలో లేదు, ఏం లేదు. ఏమనేసి మీకు తొందరగా పిల్లలు పుడితే మీకు జైలు శిక్షణ ఉంటుంది అనేసి. అవునా కాదా? అందరు అనుకుంటారు, అరే ఇప్పుడు పిల్లలు పుట్టిరంటే లైఫ్ ఖతం, పిల్లలు వద్దు అన్నట్టు, లేట్ చేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అయితే తొందరగా పెళ్లి చేసుకొని మీ ఉద్యోగాలు మీరు, మీ మర్సిడీస్లు మీకే, మీ BMW మీ పిల్లలకి ఏమవుతుంది? వానికి కూడా ఒక రిమోట్ కంట్రోల్, అది కార్ వస్తుంది కదా 5,000 10,000, వానికి కూడా BMW స్టిక్కర్ పెట్టుకుంటే వాడు కూడా తిరుగుతాడు ఖుష్. వాని ఖుషి చూసి మనకు కూడా ఖుషి అవుతుంది. అంటే మనిషికి ఎట్లుంటుంది అంటే, వేరే పిల్లల ఖుషిలో ఎంత ఆనందం ఉంటుంది, వాడు ఏం పెద్ద విల్లా కొన్నా వానికి ఆనందం ఉండదు. అవునండి. అయితే ఆ ఖుషి మనిషికి లైఫ్లో లేకపోతే ఇదైపోతుంది. అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మనం డిలే చేస్తున్నాం అన్ని. లేట్ మ్యారేజెస్ వల్ల అంటారు. పెళ్ళిళ్ళు చేసుకొని కూడా ఉద్యోగాలు చేస్తారు. ఎవరైనా చేస్తారు కదా. పెళ్లి చేసినోడు ఉద్యోగం అయితే ఆపుతలేడు కదా, ఇంకా గట్టిగా పని చేస్తాడు, వాని కోసం సంపాదిస్తాడు. అయితే అది డిలే చేయొద్దు, అది నేను చెప్తాను. రైట్. చైతన్య గారు, హోమియోపతిలో మీ స్ట్రెంగ్స్ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు మనం జనరల్గా మోకాలు, థైరాయిడ్, షుగర్, ఇవే డిస్కస్ చేస్తాం కదా. కాకుండా ఇంకా లైక్ వాట్ హోమియోపతి కెన్ క్యూర్, మాకు తెలియనివి ఏమైనా ఉంటే. మీకే తెలియనివి కావు, మెడికల్ సైన్స్కి తెలియలేనివి రోగాలకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. వావ్. కోవిడ్ వచ్చినప్పుడు వరకు ఎవరికి తెలియదు కోవిడ్ వస్తుంది అనేసి. వ్యాక్సిన్ బయటికి రావడానికి 6 నెలలు 8 నెలలు 1 year ఏమో పడ్డది. ఆ లోపు చాలామంది హోమియోపతి మందులు వాడినరు. వాళ్ళకు మొత్తం ఇట్లా ఉంటాడో పోతాడో అన్నట్టు ఉండి కూడా వాళ్ళు కూడా బయటపడ్డారు. ప్రివెంటివ్ అయితే ఒక 30,000 40,000 జనాలకు మేము పంచినాము, ఎవరికి ఏం కాలేదు. అయితే అట్లా ఉంటుంది హోమియోపతి. వచ్చే రోగాలకి ట్రీట్మెంట్ ఉంటుంది, ఉన్న రోగాలకి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏవైతే అసలుకి ఇప్పుడు లేవు దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కాలేరా ఎవరికి అవుతుంది? ఇప్పుడు ఎవరికి కాదు. కానీ జర్మనీలో ఎప్పుడైతే మా గురుగారు, మా ఫౌండర్ హోమియోపతి ఇట్లా బయట పెట్టిండ్రు కదా, ఆయన చేట్ల ఎంతోమందికి కాలేరా తగ్గింది. అయితే అప్పటికి ఉన్న ఈ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అంటాము, దానికి ఎంతమందికి తగ్గలేదు, దానికన్నా ఎక్కువ మందికి హోమియోపతి తోటి కాలేరా తగ్గింది. ఇప్పుడు కాలేరా అసలు ఎవరికో ఒకరికి వస్తుంది, కానీ ఇప్పుడు లేని రోగాలకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, ఉన్న రోగాలకి కూడా ఉంటుంది, వచ్చే రోగాలకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. హోమియోపతి మందు డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది కదా, డిఫరెంట్ డిసీజెస్కి కూడా పనిచేస్తూ ఉంటుంది. అది ఎట్లా చైతన్య గారు? అది ఎట్లా అంటే, మనం మనిషికి ఇస్తాము. ఈ స్టేట్మెంట్ అయితే పాతగా అయిపోయింది, ఎందుకంటే అందరు హోమియోపతి డాక్టర్లు చెప్తారు మనిషికి మంది ఇస్తాం, రోగానికి కాదు, మనిషికి మంచి కావాలి, హోలిస్టిక్ ఉంటుంది అది. కానీ ఏంది అంటే, ఇప్పుడు ఒకరు వస్తారు, ఇప్పుడు ఈ పేషెంట్ గచ్చుప్ తిని ఇంటికి పోయారు కదా, పేషెంట్కి ఏంది గచ్చుప్లు ఇష్టం, స్పైసీ ఫుడ్ ఇష్టం. హోటల్కి పోతే కూడా ఆయనకి అన్న ఎక్కువ కారం వేయకన్నా ఇట్లా భయపడుకుంటా ఆయన చెప్తాడు. వాళ్ళ ఆవిడ ఏమని తిట్టదా, ఎందుకు పెట్టు ఎక్కువ కారం, అట్లా మెల్లగా చెప్తే కూడా అన్న మీరు వేయండి అన్న, ఫుల్ వేయండి కారం, ఫుల్ వేయండి, ఫుల్ స్పైసీ ఇట్లా చెప్తారు కదా. స్పైసీ ఫుడ్ ఇష్టం ఉన్నోనికి నరాల ప్రాబ్లం వస్తే వేరే మంది ఉంటుంది. ఇంకొకరికి ఏంది నార్మల్గా చప్పగా కావాలి, వాళ్ళకి వేరే మందు ఉంటుంది. కొందరికి ఐస్ క్రీమ్ వస్తుంది, షుగర్ వ్యాధి, ఐస్ క్రీమ్ ఇష్టం ఉంది, షుగర్ వ్యాధి ఉందంటే వేరే మందు ఉంటుంది. ఏం టెన్షన్ లేదు, డైలీ 1 hour ఫిట్నెస్ చేస్తారు, మళ్ళీ దాని తర్వాత వాటర్ మంచిగా తీసుకుంటారు, 8 గంటలు రెస్ట్ ఉంటుంది, లైఫ్ స్టైల్ మొత్తం సెట్ ఉంది, అయినా షుగర్ వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? డివోర్స్ అయిపోయింది, ఆ స్ట్రెస్ తోటి వచ్చింది. వాళ్ళకి మందు వేరే ఉంటుంది. కొందరికి వాళ్ళ ఆయన అస్సలు ఇష్టం ఉండడు, ఆ పేషెంట్కి మోకాలు నొప్పులు వచ్చినాయి, మందు వేరే ఉంటుంది. ఒకరికి మోకాలు నొప్పి ఉంది, వాళ్ళ ఆయన 5 నిమిషాలు లేట్ వచ్చినా 10 ఫోన్ కాళ్ళు పోతాయి వాళ్ళ ఆయనకి, వాళ్ళకు మందు వేరే ఉంటుంది. అయితే ఆ లెవెల్లో మనకు అర్థం అవ్వాలి. మళ్ళీ ఇవన్నీ మనం అందుకే ప్రకృతి అంటాం, అంటే కాన్స్టిట్యూషన్, అది అర్థమైతేనే మనకు మందు కరెక్ట్ పడుతుంది మనిషికి.
అట్లా. ఓవర్ ది కౌంటర్ కొన్ని మెడిసిన్స్ చెప్తూ ఉంటారు మీరు అవును. వీడియోస్‌లో. అవి తీసుకొని ఏసుకోవడం ఎంతవరకి సేఫ్ అని అడిగే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? టోటలీ సేఫ్ అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రకృతి అంటే నేను చెప్పేది క్రానిక్ డిజీజ్ గురించి. హ్మ్. క్రానిక్ డిజీజ్ అంటే ఇంకా ఇది మీ ఇంకో పెండ్లం ఇంకా పోదు, మీతోటే ఉంటది అన్నట్టు ఏదైతే రోగాలుంటాయి అవి కూడా హోమియోపతితోటి తగ్గుతాయి. దానికి ప్రకృతి మనకు తెలవాలి. కానీ ఏమైపోతదంటే ఇప్పుడు అందరికీ కంజంక్టివైటిస్ అయితది. జర అబ్బరబ్బర్ అయిపోయింది అనుకోండి మొత్తం. హ్మ్. అందరికీ కంజంక్టివైటిస్ చాలా మందికి అయితది. హ్మ్. ఆళ్ళందరూ హోమియోపతి డాక్టర్ల దగ్గర రాలేరు. ఇంగ్లీష్ మందులు కొందరికి పడవు. ఎందుకంటే యాంటీబయాటిక్ ఇచ్చినా, ఏది ఇచ్చినా. వాళ్ళందరికీ మనం వీడియో చేసి ఫలానా మందు తీసుకోండి కంజంక్టివైటిస్ తగ్గిపోతది. అది సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అది. హ్మ్. జీనస్ ఎపిడెమికస్ అనేసి చెప్తారు హోమియోపతిలో. హ్మ్. అంటే అందరికీ పనిచేసే మందు ఇట్లా ఒకటి చెప్తాం. అయితే జ్వరం వచ్చింది. హ్మ్. 5 రోజుల్లో డాక్టర్ తగ్గిపోతది అనేసి ఈ రాసిచ్చిండ్రు. దాంతోటి తగ్గట్లేదు. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయినా తగ్గట్లేదు అంటే ఆళ్ళకి నేను చెప్తా రస్టాక్స్ అనేసి మెడిసిన్ ఉంది. 0/5 పొటెన్సీ రోజు 3 పూటలు 10 గోళీలు వేయండి 2 రోజులకి తగ్గిపోతది. హ్మ్. 5 రోజులయింది తగ్గలేదు. 2 రోజులు వేసుకోండి తగ్గిపోతది. అట్లా జలుబు, దగ్గు, మోషన్స్, హెడ్‌ఏక్. ఇప్పుడు ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. కానీ నొప్పులైతున్నాయి బాగా. హ్మ్. ఆ నొప్పి తగ్గడానికి మనం మందు చెప్తాం. హ్మ్. అయితే సిమ్టమ్స్ కొన్ని రిలీఫ్ కోసం చెప్పే మందు వేరే ఉంటది. పూర్తిగా రోగం తగ్గడానికి. వెళ్ళాలి బాడీ లోపల నుంచి బయటికంటే దానికి మీరు డాక్టర్‌ని కలవాలి. హ్మ్. అట్లా. ఇప్పుడు మీరు షింగర్దానా ఉంటది కదా అందరి ఇంట్ల. హుహు. అది ఓపెన్ చేస్తే ఏముంటాయి కాస్మెటిక్‌లుంటాయి. కొందరి ఇంట్లో ఏముంటాయి తెలుసా? బామ్‌లుంటాయి అన్నీ. ఒక ఎర్ర కలర్, ఒకటి వైట్ కలర్, ఒక నల్ల కలర్, ఒక బ్లూ కలర్, అదే పెయిన్ బాగా. ఒకటి గ్రీన్ కలర్. ఇట్లా తిరంగా మన జెండా దాంట్లో జమాయించుకుంటారు. గ్రీన్ కలర్, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అట్లా. అది పెట్టుకొని తీసుకొని ఇట్లా రుద్దుకుంటా కూసుంటే దాంట్లో కూడా పెయిన్ కిల్లర్ ఉంటది కదా! మీకేమనిపిస్తుంది అది శరీరం లోపలికి పోదా? పోతది. హ్మ్. అది కూడా పోతది. అందుకే తగ్గుతుంది కదా నొప్పి. హ్మ్. అప్పుడు కూడా కిడ్నీలకి ప్రమాదం కదా! అయితే అవి వాడకుండా మీరు ఇది వీడియో పోయి హోమియోపతి దుక్నం ఇంటి దగ్గర సెర్చ్ చేయండి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా! హ్మ్. ఏదుంది మనకి వీడియో చూపియండి. అన్న ఈ మందు ఇయ్యి అన్న ఏదో తగ్గుతదంట కదా నొప్పి అంటే ఆయన 2 నిమిషాల్లో లోపలికి పోయి ఇట్లా టక్ 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 కలిపి పుడలో వేసి ఇచ్చేస్తాడు మీకు. నొప్పి వచ్చినప్పుడు వేసుకోండి. హ్మ్. మీకు మంచిగా అనిపిస్తది. లేదు ఇట్లా బయటికెళ్ళి రుద్దడానికి ఏమి ఇవ్వరా? మనం మాలిష్‌లు, గీలిష్‌లు హ్మ్. ఏం అట్లా కూడా చెయ్యొద్దు. అడుగుతారు. ఏం చెయ్యొద్దు. ఆ మందు వేసుకుంటే మనకు మంచిగా తగ్గుతది. హ్మ్. అయితే అట్లా ఇట్లా ఓవర్ ది కౌంటర్ కూడా ఉంటాయి మందులు హోమియోపతిలో ఇట్లా ఏం లేదు. సరే నా వీడియో కూడా నాకు అంటే ఇప్పుడు కొందరు ఏం భాష మాట్లాడుతున్నావు వీడు మనకు నచ్చడు అంటే డైరెక్ట్ పోయి ఆ దుకాణంలో మీరే పేరు రాసుకోండి చెప్పండి ఇస్తాడు. హ్మ్. తగ్గుతది హోమియోపతి మందులకి మంచిగా తగ్గుతది. యెస్. తగ్గట్లేదండి డాక్టర్ గారు. మీరు 5 పూటలు ఏసుకోమన్నారు. ఆల్రెడీ 4 పూటలు ఏసుకున్నాను. ఏం తగ్గట్లేదు అని ఫోన్ చేస్తుంటారు. గాబరా హైరానా కదా! టెన్షన్. స్పెషల్లీ పిల్లలకి ఏమైనా అవుతే ఇంకా టెన్షన్ కదా! అప్పుడు ఎట్లా సంజాయిస్తారు వాళ్ళని మిమ్మల్ని మనం మీరు? ఏందంటే ఇప్పుడు ఫుల్ బాధతోటే వస్తారు వచ్చేటోళ్ళు. హ్మ్. అంటే బాధ ఎక్కడా తీరలేదు అంటేనే మన హోమియోపతి కాడికి ఆప్షన్. వస్తారు. హ్మ్. కొందరికి 6 నెలలు, కొందరికి 6 ఏండ్లు, కొందరికి 26 ఏండ్లు. హ్మ్. అప్పటి నుంచి సఫరింగ్ ఉంటది. హ్మ్. అయితే వచ్చి తగ్గిపోతది కదా! అయితే నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఈడికెళ్ళి కింద మెట్లు దిగినప్పుడు వరకు తగ్గాలంటే తగ్గదు. హ్మ్. ఆటో ఎక్కి ఇంటికి పోయినప్పుడు వరకు తగ్గాలంటే తగ్గదు. హ్మ్. రేపు మార్నింగ్ దోశలు పిండి పెట్టొచ్చిండ్రు కదా ఫ్రిడ్జ్‌ల అవి తిన్నప్పుడు తగ్గాలంటే తగ్గదు. హ్మ్. మీకు ఎప్పటి నుంచి ఉంది? ఎన్నో ఏండ్ల నుంచి ఉంది. హ్మ్. మీ మన్మడికి 18 ఏండ్లు. మీకు 26 ఏండ్ల నుంచి ఉంది. అవునా కాదా? అయితే ఎట్లా తగ్గుతది? మీకు 2 నెలలకి ఇస్తున్నాను నేను మందులు. కళ్ళు మూసుకొని తగ్గినా, తగ్గకపోయినా, గోలీ చక్కెరలాగా అనిపించినా, అసలు గోలీయే అనిపియకపోయినా మీరు మందులేసుకోండి. హ్మ్. 2 నెలలు ఏసుకోండి. 2 నెలలు ఏసుకొని ఆలోచించండి. ఎంతవరకు ఎంత తగ్గిందని? తగ్గింది? ముందు ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుంది? హ్మ్. అట్లా. ఓపిక అయితే ఉండాలి. ఉండాలి. ఎందుకంటే టైం అయితే పడతది. హ్మ్. మొత్తానికి పోతుంది కదా! హ్మ్. కొద్దిగా అయితే టైం పడతది. కానీ నేను ఇది చెప్పను 2 నెలల వరకు ఆలోచించకండి అంటే ఎందుకు చెప్తానంటే మీరు ఏం ఆలోచించకపోతే మీకు కరెక్ట్ అర్థమైతది. ఒక్కొక్కసారి ఏమైతది 2, 3 రోజులకే మీకు రిలీఫ్ అనిపిస్తది. పేషెంట్ టు పేషెంట్ వేరే కదా! హ్మ్. పేషెంట్ టు పేషెంట్ వేరే. అయితే 2, 3 రోజులకి రిలీఫ్ అనిపిస్తే అరే తగ్గిపోయింది, తగ్గిపోయిందని ఆనందించకండి.
మందులు వేసుకుంటా ఉండండి. కంటిన్యూ చేయాలి. అట్లా పూర్తిగా తగ్గే వరకు కంటిన్యూ కంటిన్యూ చేయాలి. చేయాలి. ఇంకా జనాలకు తగ్గుతుంది. వారంలో ఇప్పుడు ఈ పేషెంట్ గచ్చు పేషెంట్ చెప్పినా కదా స్టార్టింగ్లో, ఒక రోజుకే తగ్గింది కదా. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నది, ఒక రోజే తగ్గింది కదా. ఎస్. అయినా గచ్చుపులు తిని మనకు ఏమంటారు, అరే ఏంది మీ గోళీలు తిన్నాక మోషన్ మంట వస్తుంది అంటే నేనేం చెప్తాను. అట్లా మీరు నేను ఇట్లా మాట్లాడుకుంటూ పోతే డే అంతా కూడా మాట్లాడుతూనే ఉంటాం. బట్ ఫన్ టాక్ అయినప్పటికీ కూడా లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మన ఈ పాడ్కాస్ట్లో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ మేడం.